డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే గైస్, సో లాస్ట్ క్లాస్ లో జిఎస్టి కాన్సెప్ట్ కి సంబంధించి క్లియర్ గా మనము ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలో క్లియర్ గా తెలుసుకున్నాం. టుడే క్లాస్ లో అసెట్ అకౌంటింగ్ సంబంధించి కాన్ఫిగరేషన్ ఆర్ ఓవర్ వ్యూ నేను డిస్కస్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ మీరే చేయాలి. అసెట్ అకౌంటింగ్ లింక్ నేను సెండ్ చేస్తాను. ఈ కాన్ఫిగరేషన్ మీకు టాస్క్ ఇది మీరే చేయాలి. ఓవర్ వ్యూ ఆర్ థియరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అసలు అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఎందుకు అసెట్ అకౌంటింగ్ ని మనము ఎస్ఏబిలో ఉపయోగిస్తారు, దీనివల్ల మనకు యూజెస్ ఏంటి అనేది క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి మా, ఎందుకు యూజ్ చేస్తారు మా, చెప్పండి చూద్దాం. అసెట్స్ బిజినెస్ పర్పస్ కోసం ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి. స్మాల్ డెఫినేషన్ చూడండి ఇక్కడ. అసెట్ అకౌంటింగ్ ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. It serves as a subsidiary ledger to the general ledger, providing detailed information on transactions involving fixed assets. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ కోసం సమ్ అసెట్స్ ని మనం పర్చేజ్ చేసి బిజినెస్ పర్పస్ కోసం మనం ఉపయోగించుకుంటాం. ఓకే, అంటే ఆ అసెట్స్ ని బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ కానీ కరెంట్ అసెట్స్ కానీ వాటిని మేనేజింగ్ చేసుకోవాలి, తర్వాత మానిటరింగ్ కూడా చేసుకోవాలి. వీటిని మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఎలా చూపించుకోవాలి. సబ్సిడరీ లెడ్జర్స్ అంటే ఎక్స్పెన్సెస్, రెంట్, సాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇవి కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతాయి. ఇవి కూడా ఫిక్స్డ్ అసెట్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. వాటిని జనరల్ గా మనం రాసుకుంటాం. బట్ ఈ అసెట్స్ అనేటివి మనకి బ్యాలెన్స్ షీట్ లో హైలైట్ అవుతాయి. ఓకే, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ యొక్క థియరీలో డిస్కస్ చేద్దాం. చూడండి, మనకి టైప్స్ ఆఫ్ అసెట్స్ ఎన్ని రకాలు, 2 రకాలు. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ లో ఏమొస్తాయి, ఫిక్స్డ్ అసెట్స్ వస్తాయి, కరెంట్ అసెట్స్ వస్తాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్? ల్యాండ్, బిల్డింగ్. యా, సో ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ లైక్ కంప్యూటర్, ఇవన్నీ ఏంటి ఫిక్స్డ్ అసెట్స్. ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైగానే యూజ్ పొందాలి, ఒక సంవత్సరం పైగానే యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్తాం. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. బిల్స్ రిసీవబుల్, క్యాష్, బ్యాంక్స్, షేర్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే అవి కొని మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం ఒక సంవత్సరం పైగానే, వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, డన్. వీటిని టాంజిబుల్ అసెట్స్ అంటాం. వీ కెన్ టచ్ అండ్ వీ కెన్ ఫీల్. వీటిని టచ్ చేస్తాం, ఫీల్ అవుతాం. ఇంటాంజిబుల్ అసెట్స్, వీటిని టచ్ చేయలేం, ఫీల్ కాలేం. ఫిక్సియస్ అసెట్స్, గుడ్ విల్. ఇప్పుడు టాటా ప్రొడక్ట్స్ ఉన్న ఇండియాలో, ఈ టాటా ప్రొడక్ట్స్ ఏం చేస్తాయి, వాళ్ళ క్వాలిటీ క్వాంటిటీ బాగా మెయింటైన్ చేస్తారు, ఎక్కడ కూడా తగ్గరు. కాబట్టి వాళ్ళకి గుడ్ విల్ మంచిగా ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయి. ట్రేడ్ మార్క్స్, కొన్ని కంపెనీస్ లోగో చూస్తేనే ఇది పలానా కంపెనీ లోగో అని చెప్పేయచ్చు. ఓకే, టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అంటారు, ఏనుగు గుర్తుంటే ముత్తూట్ ఫైనాన్స్ అంటాం, రోడ్డు క్రాస్ కౌంటీ రౌండ్ ఆఫ్ ఉంటే టాటా మోటార్స్ అంటాం.
అలా కొన్ని లోగో చూస్తేనే పలానా కంపెనీ లోగో అని తెలియజేయచ్చు. తర్వాత కాపీ రైట్స్. ఓకే, ఏదైనా సినిమా తీసినా, సాంగ్ తీసినా, లేదంటే పోయం రాసినా, ఒకవేళ సినిమా స్టోరీ అయినా, బుక్స్ అయినా ఏమైనా కావచ్చు, సి అని రెండో ఉంటాయి, వాటిని కాపీ రైట్స్ అంటారు. పేటెంట్ రైట్స్. ఇప్పుడు కరోనాకి ఏదైనా ఒక ఫార్ములా కనిపెట్టారు, ఏ దేశం అయితే కనిపెట్టిందో ఆ దేశం మిగతా దేశాలకు ఇవ్వాలి అంటే ఓకే పర్మిషన్ తీసుకోవాలి, పేటెంట్ రైట్స్, లేదంటే వాళ్ళు కేసు వేస్తారు, వాటిని పేటెంట్స్ అంటారు. టైప్స్ ఆఫ్ అసెట్స్. తర్వాత సో ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రతి కంపెనీలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయమ్మా, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కంపెనీ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో 50,000 బిలో ఏదైనా ఎక్స్పెన్సెస్ జరిగితే అది ఎక్స్పెండిచర్ కింద చూపించుకుంటారు. అబోవ్ ఉంటే కనుక అది క్యాపిటలైజేషన్ కింద చూపించుకుంటారు. కొందరు 1 lakh పెట్టుకుంటారు, కొందరు 50,000 పెట్టుకుంటారు, కొందరు 20,000 కూడా పెట్టుకోవచ్చు, బేస్డ్ ఆన్ కంపెనీ సైజుని బట్టి. క్యాపిటలైజేషన్. వీ కెన్ షో అండ్ యాడ్ ద అసెట్ వాల్యూ ఇన్ బ్యాలెన్స్ షీట్. సో ఈ క్యాపిటలైజేషన్ కి మనం మారినప్పుడు అది బ్యాలెన్స్ షీట్ లో మనము ఎంటర్ చేసుకుంటాం. వీ కెన్ షో అండ్ యాడ్ ద అసెట్ వాల్యూ ఇన్ బ్యాలెన్స్ షీట్. దీన్ని క్యాపిటలైజేషన్ కింద మనం షో చేసుకుంటాం. ఎగ్జాంపుల్, దీంట్లో డిప్రిసియేషన్స్ ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిప్రిసియేషన్ ఎగ్జాంపుల్ చూడండి. కంప్యూటర్ 50,000 పెట్టి పర్చేస్ చేసాం. డ్యూ టు వియర్ అండ్ టియర్ అసెట్ వాల్యూ ఫస్ట్ ఇయర్ కు 10,000 తగ్గుతుంది, సెకండ్ ఇయర్ కు 10,000, థర్డ్ ఇయర్ కు 10,000, అట్లా 5 సంవత్సరాలకు ఆ 50,000 అనే కంప్యూటర్ వాల్యూ ఏదైతే ఉందో అది టోటల్ గా తగ్గిపోతుంది. సో వాల్యుయేషన్ ఆఫ్ అసెట్, వీ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఎప్పుడైతే దాని వాల్యూ తగ్గుతుందో బ్యాలెన్స్ షీట్ నుంచి దాన్ని డిక్రీజ్ చేసేస్తారు. ఓకే, ఇది ఒక మెథడ్. దీంట్లో మళ్ళీ మెథడ్స్ ఉంటాయి, ఒక 5-6 మెథడ్స్ ఉంటాయి. ఏ మెథడ్ ఎలా ఉపయోగిస్తుంది అనేది కూడా మనం తెలుసుకుంటాం. ఓకే, చూడండి, డిప్రిసియేషన్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి. వీ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇయర్ బై ఇయర్. స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ మెథడ్, మాక్సిమం అమౌంట్ మెథడ్, మల్టీ లెవెల్ మెథడ్, పీరియాడిక్ కంట్రోల్ మెథడ్. పీరియాడిక్ కంట్రోల్ మెథడ్. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ 2 మెథడ్స్ ని ఎక్కువగా ఎస్ఏపీలో ఉపయోగిస్తారు. ఫస్ట్ 2 మెథడ్స్ ని స్ట్రైట్ లైన్, రిటర్న్ డౌన్, మాక్సిమం అమౌంట్ అండ్ మల్టీ లెవెల్ మెథడ్, పీరియాడిక్ కంట్రోల్ మెథడ్. ఓకే, ఇలాగ చూడండి. స్ట్రైట్ లైన్ మెథడ్ ఎలా ఉంటుంది, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఎలా ఉంటుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ ఫస్ట్ మనము 1 ఏప్రిల్ తారీఖున ₹1,00,000 సరుకు కొన్నాం. అది 31st మార్చిలో దాని మీద డిప్రిసియేషన్ చేస్తాం, అంటే 10,000 వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇయర్ కి 90,000 ఉంటుంది. ఆ 90,000లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి 10,000 కట్ అవుతుంది, అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి 80,000 ఉంటుంది. అట్లా సంవత్సరం 10,000 కట్ అవుతుంది. ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ అంటాం. ఓకే, సో రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ లో అలా కాదు. ఇప్పుడు ₹1,00,000 మనం పర్చేజ్ చేసాం, ఫస్ట్ సంవత్సరం 10,000 కట్ అవుతుంది, అడిగి 90,000 ఉంటుంది. నెక్స్ట్ సంవత్సరం 9,000 కట్ అవుతుంది, మరి నెక్స్ట్ సంవత్సరం 8,000 కట్ అవుతుంది. అట్లా వాల్యూ 10% ఆ వాల్యూ మీద రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ లో ఆ విధంగా కట్ అవుతూ వస్తుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ లో అయితే ఇయర్ 10% కంపల్సరీగా 10,000 కట్ అవుతుంది. 9,000, 8,000 అట్లా కట్ కాదు. కానీ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ లో అలా కాదు, దీనికి వేరు. ఓకే, తర్వాత రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ, రిమూవ్ ఆఫ్ ది టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెట్ కొన్నాం, 50,000 పెట్టి కొన్నాం కంప్యూటర్. 5 ఏళ్లకు దాని వాల్యూ 0 అయిపోయింది. అది మీరు ఎక్కడైనా అమ్ముతే కస్టమర్కి గైన్ రావచ్చు, లేదంటే లాస్ రావచ్చు. లేదు ఇంకా అది పనికి రాదంటే వితౌట్ కస్టమర్ స్క్రాప్ కు పడేయచ్చు. దీని రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ అంటాం. రిమూవ్ ఆఫ్ ది టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్. సో రిమూవ్ ఆఫ్ ది టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్. దీనిలో అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. పర్చేజ్ అసెట్ ఫ్రమ్ వెండర్, విత్ పర్చేజ్ ఆర్డర్ పెట్టచ్చు, వితౌట్ పర్చేజ్ ఆర్డర్ కూడా పెట్టచ్చు. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ పిఓ. ఓకే, మిగో ప్రాసెస్ ఇన్వాయిస్ క్రియేషన్, మీరో ప్రాసెస్ పేమెంట్ ప్రాసెస్. వితౌట్ పర్చేజ్ ఆర్డర్ FDAS 90లో దీన్ని చేయొచ్చు.
ఇది అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ లో చేస్తారు. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్, ఒక బిల్డింగ్ అసెట్ ఏయూసి సపరేట్ హెడర్ గా దీన్ని రాస్తారు. ఇప్పుడు ఒక అసెట్ ఫుల్లీగా మారి అంటే అది ఇంకా యూజ్ చేయొచ్చు అనే విధంగా తయారు చేసి ఒక అసెట్ ని దాని మీద డిప్రిసియేషన్ తీయాలి. అలా కాకుండా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉంది, ఆ బిల్డింగ్ మీద కన్స్ట్రక్షన్ లో ఉంటే అది ఇంకా పూర్తిగా తయారవ్వలేదు, అది ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు, జస్ట్ కన్స్ట్రక్షన్ లో ఉంది, దాని మీద ఇయర్ డిప్రిసియేషన్ తీస్తారా? తీరేరా? చెప్పండి, తీస్తారా? క్లియర్ సార్. ఎందుకని? ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది కదా. ఓకే, సో ఎప్పుడైతే డిప్రిసియేషన్ అనేది ఒక అసెట్ తయారైపోయి దాని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొని వచ్చిన తర్వాతనే వాటి మీద మనం డిప్రిసియేషన్ తీయాలి. అలా కాకుండా ఏదైనా కన్స్ట్రక్షన్ ఉన్నా వర్క్ లో ఉన్నా అది మనం దాని మీద ఫుల్లీ అసెట్ గా మారలేదు, దాని మీద మనము డిప్రిసియేషన్ తీసే రైట్స్ మనకు ఉండవు. ఓకే, సో అలా అన్నమాట. సో ఏదైనా ఒక అసెట్ పూర్తిగా తయారైపోయి దాని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొస్తేనే దాని మీద డిప్రిసియేషన్ తీస్తారు. ఓకే, సో దాంట్లో మీకు రా మెటీరియల్స్ ఉంటాయి, లేబర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అదర్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అన్ని యాడ్ చేసుకుంటారు అన్నమాట అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ లో. దీన్ని యూజ్ చేసేటప్పుడు, కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు పోస్టింగ్ కి 70 ఫర్ అసెట్ డెబిట్, పోస్టింగ్ కి 75 ఫర్ అసెట్ క్రెడిట్ తీసుకుంటారు. అసెట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ టైప్ 100 ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్, 110 ఇన్ హౌస్ ప్రొడక్షన్ అంటే ప్రాసెస్ లో ఉన్నప్పుడు వర్కింగ్ లో ఉన్నప్పుడు. సో 210 రిటైర్మెంట్ విత్ రెవెన్యూ, రిటైర్మెంట్ అయిన తర్వాత దానికి రావచ్చు రాకపోవచ్చు. ఇది మా థియరీ అసెట్ అకౌంట్ సంబంధించింది. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ మీరే చేయాలి. దీనికి నేను లింక్ ఇస్తాను, క్లాస్ లింక్ ఇస్తాను, అది మీరే చేయాలి. అసెట్ అకౌంట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ వన్ చూడండి, ఇంపార్టెంట్ థింగ్, జిఎల్ బ్లాక్ అండ్ డిలీషన్. ఇప్పుడు when we can block and delete any GL, only approval by management and higher authorities. When you black any GL transaction is not posted in FB50. When you are posted some transactions on any GL, we can't delete any GL. When you are not posted some transactions on any GL, we can't delete any GL. ఇప్పుడు చూడండి, మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఒక జిఎల్ని బ్లాక్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మీరు ఓన్గా చేయకూడదు. మీ పై అధికారుల మేనేజ్మెంట్ అథారిటీస్ కానీ హైయర్ అథారిటీస్ కానీ తీసుకొని వాళ్ళు చెప్తేనే మీరు చేయాలి, వాళ్ళు చెప్తేనే మీరు చేయాలి. ఓకే, సో తర్వాత ఒక జిఎల్ని మీరు బ్లాక్ చేశారంటే ఆ జిఎల్ మీద ఎంట్రీస్ పడవు, ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వవు. ఎఫ్బి 50లో కానీ 60లో కానీ 70లో కానీ ఏ దాంట్లో కూడా ఎంట్రీస్ అనేది పాస్ట్ అవ్వదు. ఎంట్రీస్ అనేది పాస్ట్ అవ్వవు. సో తర్వాత ఒక జిఎల్ మీద ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయి ఉన్నాయి, ఆ జిఎల్ ని డిలీట్ చేయాలంటే చేయలేం, అది కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, హౌ టు బ్లాక్ ఆన్ ఎనీ జిఎల్ FS00 చేస్తాం, హౌ టు డిలీట్ ఎనీ జిఎల్ OBR2లో చేస్తాం, జిఎల్ పోస్టింగ్ FB50లో చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం FS00కి వెళ్దాం. FS00కి వెళ్ళాను. ఇప్పుడు రెంట్ జిఎల్ని నేను బ్లాక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడే బ్లాక్ ఉందా, అలాగనే ఇవ్వచ్చు. రెంట్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడైనా బ్లాక్ చేయొచ్చు, రెండు రకాలుగా చేయొచ్చు. ఓకే, బ్లాక్ ఫర్ పోస్టింగ్ సెలెక్ట్ చేస్తున్నాను.
సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రెంట్ మీద ఒక ఎంట్రీ పాస్ చేస్తా. పాస్ అవుతుందా లేదా చూడండి. న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఎఫ్బి 50కి వెళ్తున్నా. సో టుడే డేట్ ఇస్తున్నాను. ఒక 5000 ఇస్తున్నా. ఏముంటుంది ఇక్కడ? అకౌంట్ 400001 KAL1 ఈజ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. అంటే ఒక జిఎల్ ని మనం బ్లాక్ చేసాము అంటే ఆ బ్లాక్ చేసిన జిఎల్ మీద ఎలాంటి ఎంట్రీస్ పడవు. ఎలాంటి ఎంట్రీస్ అనేది పడవు. ఓకేనా? సో అది క్లియర్. ఇప్పుడు ఇదే జిఎల్ ని ఇదే జిఎల్ ని మళ్ళీ ఏం చేస్తాం? ఓకే, బ్లాక్ తీసేస్తాను. బ్లాక్ తీసేస్తే ఎంట్రీ పడుతుందో లేదో చూడండి. బ్లాక్ ఫర్ పోస్టింగ్ ఉందిగా, టిక్ మార్క్ తీసేసాను. సేవ్ చేస్తాను. మళ్ళీ రిఫ్రెష్ చేసి మళ్ళీ ఎంట్రీస్ పడుతుంది. ఎఫ్బి 50. తీసుకుందా ఇప్పుడు? ఎంట్రీ పాస్ అవుతుంది, ఎందుకంటే అది బ్లాక్ చేయలేదు మనం. బ్లాక్ నుంచి తీసేసాం. క్లియర్. సో బ్లాక్ కి తర్వాత బ్లాక్ చేస్తే ఎంట్రీ పడుతుందా లేదా, ఒకవేళ బ్లాక్ తీసేస్తే ఎంట్రీ పడిందా లేదా అనేది ఒకటి తెలుస్తుంది. నెక్స్ట్ ఏముంది మనకి? ఓకే, సో వెన్ యు ఆర్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఎనీ జిఎల్, వీ కాంట్ డిలీట్ ఎనీ జిఎల్. ఇప్పుడు నేను రెంట్ మీద ఎంట్రీ పాస్ చేశా. ఇప్పుడు రెంట్ అనే జిఎల్ ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. డిలీట్ అవుతుందా అవదా అనేది చూద్దాం. అప్పుడు టీ కోడ్ ఏంటి? OBR2. /n OBR2. సో డిలీట్ జిఎల్ అకౌంట్స్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కస్టమర్ అయినా డిలీట్ చేయొచ్చు, వెండర్ అయినా డిలీట్ చేయొచ్చు, జిఎల్ అయినా డిలీట్ చేయొచ్చు. ఓకే, తర్వాత డిలేషన్ పాత్, ఓన్లీ జనరల్ మాస్టర్ డేటా, లేదంటే విత్ జనరల్ మాస్టర్ డేటా కంపెనీ కోడ్ కదా, కంపెనీ కోడ్ ఇవ్వాలి. టెస్ట్ రన్ అంటే ఫస్ట్ ఒకసారి టెస్ట్ చూసి మళ్ళీ డిలీట్ చేయొచ్చు. లేదు టెస్ట్ తీసేసామంటే డైరెక్ట్ గా డిలీట్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ చేస్తున్నా.
ఏముంటుంది ఇక్కడ? కంపెనీ కోడ్ KAL1 స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా. ఆ రెంట్ అనే జిఎల్ మీద ఎంట్రీస్ ఉన్నాయి, ఆల్రెడీ దాని మీద ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, దాన్ని డిలీట్ చేయలేము అంటుంది. అదే కొత్తగా ఒక జిఎల్ని క్రియేషన్ చేసి దాని మీద ఎలాంటి ఎంట్రీస్ లేకపోతే దాన్ని డిలీట్ చేయొచ్చు. చూద్దాం అది కూడా. FS00కి వెళ్ళండి. ఇప్పుడు నేను పోస్టేజ్ ఉంది, ఈ పోస్టేజ్ మీద నేను ఎంట్రీ పాస్ చేసి ఉండిన్నాను. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయొచ్చా? చూద్దాం. పోస్టేజ్ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు టెస్ట్ అని ఇలాగే పెట్టేశాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో దీని మీద కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి కొత్త జిఎల్ని క్రియేట్ చేస్తా. అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్, డిస్కౌంట్ అలౌడ్ తీసేసి ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెడతా. సేవ్ చేస్తున్నా. ఇది ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేశాను, దీని మీద ఎలాంటి ఎంట్రీస్ నేను వేయలేదు. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయొచ్చు, ఎందుకంటే ఎంట్రీస్ పోస్ట్ అవ్వలేదు కాబట్టి. ఎగ్జిక్యూట్. ఇలా టెస్ట్ రన్ టిక్ మార్క్ పెట్టామంటే ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చు ఆ జిఎల్ మీద, ఆ జిఎల్ ఏఏటి కోడ్స్ లింక్ అయి ఉంది అనేది చూపిస్తుంది ఇక్కడ రికార్డ్స్లలో. జనరల్ మాస్టర్ డేటా కింద ఏమేమి వస్తాయి చూడండి, SKA1, SKAS, SKAT, ఇవన్నీ టేబుల్స్ లో చెక్ చేస్తాం మనం, ఎలానే చూపిస్తాను ఫర్దర్ నేను. ఓకే, ఈ డేటా అంతా అక్కడ లింక్ అయి ఉంటుంది. ఓకే, బ్యాక్ వచ్చేసి టెస్ట్ రన్ తీసేయండి, కింద టెస్ట్ రన్ తీసేసి ఇప్పుడు డిలీట్. ఇలా అడుగుతుంది, దిస్ రన్ ఈజ్ అన్ అప్డేట్ రన్, డూ యూ రియల్లీ వాంట్ టు డిలీట్? ఎస్. దిస్ ప్రోగ్రామ్ రన్ ఈజ్ ఏ ప్రొడక్షన్ రన్. ఇప్పుడు డిలీట్ అయిపోయింటుంది. కావాలంటే వెళ్ళి చూడండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. /n FS00 ఎంటర్. అడ్మిన్ ఎక్స్ప్రెస్ ఉందా ఇక్కడ? డిలీట్ అయిపోయింది. ఓకే, లేదు, డిలీట్ అయిపోయింది. ఓకేనా, డన్. సో ఇప్పుడు కస్టమర్స్, వెండర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు కస్టమర్ మీద ఎంట్రీ పాస్ చేసిన, వెండర్ మీద ఎంట్రీ పాస్ చేసిన డిలీట్ అవుతాయా కావా? ఒకవేళ కస్టమర్ మీద, ఒక వెండర్ మీద కానీ కస్టమర్ మీద కానీ ట్రాన్సాక్షన్ పోస్ట్ అయి ఉన్నాయి అనుకోండి, అవి డిలీట్ అవుతాయా లేదా అది కూడా చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి /OBR2 నేను ఇప్పుడు వెండర్ని సెలెక్ట్ చేస్తున్నా, కస్టమర్ జిఎల్ని తీసేసాను, ఒక వెండర్ని సెలెక్ట్ చేస్తున్నా. చూద్దాం. B&W IT సొల్యూషన్స్, ఇది డిలీట్ అవుతుందా లేదా చూడండి. జనరల్ విత్ మాస్టర్ డేటా, టెస్ట్ రన్, ఎగ్జిక్యూట్. చూడండి, కంపెనీ కోడ్ KAL1 స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా అంటే ఈ BMW IT సొల్యూషన్స్ మీద ఆల్రెడీ ఎంట్రీస్ పడి ఉన్నాయి, దీన్ని డిలీట్ చేయలేము అంటుంది. ఓకే, నెక్స్ట్ తీసుకుంటాను. ఎగ్జిక్యూట్. ఇది కూడా ఆల్రెడీ ఎంట్రీ పాస్ చేస్తున్నాం, దీన్ని కూడా డిలీట్ చేయలేము. పదిహేడు, దీన్ని డిలీట్ చేయొచ్చు, ఎందుకంటే వీటి మీద ఎంట్రీస్ పడలేదు. చూడండి, ఈ ఒక్క వెండర్ని మీరు క్రియేట్ చేస్తే
ఎన్ని టీ కోడ్స్ కి బ్యాక్ ఎండ్ లో లింక్ అయి ఉంటుందో చూడండి. ఈ డేటా అంతా మనము టేబుల్స్ లో చెక్ చేస్తాం. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయొచ్చు, ఎందుకంటే దీని మీద ఎంట్రీస్ పడలేదు. టెస్ట్ రన్ తీసేసి డిలీట్ చేయొచ్చు విజయ్ ఐటీ సొల్యూషన్స్ ని. దిస్ రన్ ఈజ్ అన్ అప్డేట్ రన్. డూ యూ వాంట్ రియల్లీ డిలీట్? ఎస్. 17 ఉండదు చూడండి. ఇంకా డిలీట్. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ ప్రొడక్షన్ రన్. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి కావాలంటే. మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేయండి. ఇక్కడ 2 కనబడతాయి, 17 ఉండదు. 17 అనే వెండర్ కనిపించదు. చూసారా, విజయ్ ఐటీ సొల్యూషన్స్ డిలీట్ అయిపోయింది. ఇది వెండర్కి సంబంధించి. స్లాష్ OBR2 కస్టమర్ కూడా చూద్దాం. డిలీట్ కస్టమర్స్. ఓకే, ఇప్పుడు కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ మీద మనం ఎంట్రీస్ వేసామా లేదా చూద్దాం. టెస్ట్ రన్. కంపెనీ కోడ్ KL1 స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా. సో ఈ 4 అనే నెంబర్ మీద కళ్యాణ్ మీద ఆల్రెడీ ఎంట్రీస్ పడి ఉన్నాయి. రామ్ ఐటీ సొల్యూషన్స్ మీద ఎంట్రీస్ వేసామని చూద్దాం. దీని మీద కూడా ఎంట్రీస్ ఉన్నాయి. అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ మూడింటి మీద ఎంట్రీస్ పడి ఉన్నాయి కాబట్టి ఇది డిలీట్ అవ్వదు. అదే కొత్తగా జిఎల్ ని క్రియేషన్ చేసి మనం చేసామంటే దాన్ని డిలీట్ చేయొచ్చు క్లియర్ గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. /XD01. సో 008 లాస్ట్. ఇప్పుడు నేను కొత్తగా ఒక కస్టమర్ ని క్రియేట్ చేశాను, ఎలాంటి ఎంట్రీస్ నేను వేయలేదు. ఇప్పుడు దీన్ని నేను డిలీట్ చేయొచ్చా లేదా చూడండి. కస్టమర్ సెలెక్ట్ చేసుకోండి. విత్ జనరల్ మాస్టర్ డేటా ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ అంటే టెస్ట్ రన్ పెట్టి మనం చూసుకున్నామంటే డేటా చెక్ చేసుకోవచ్చు. ఓకే, అదే అదే టెస్ట్ రన్ తీసేసామంటే డిలీట్. ఇప్పుడు డిలీట్ అయిపోయి ఉంటుంది. ఒకసారి చెక్ చేయొచ్చు. ఉందా ఇక్కడ జాను ప్రైవేట్ లిమిటెడ్ డిలీట్ అయిపోయింది. ఓకే, ఇలా మా జిఎల్స్ ని బ్లాక్ చేయొచ్చు,
క్రియేషన్ చేయొచ్చు, కస్టమర్స్ ని క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, వెండర్స్ ని క్రియేషన్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, బ్లాక్ కూడా మనం చేయొచ్చు. ఎక్కువగా జిఎల్స్ చేస్తారు. ఎక్కువ జిఎల్స్ కి రిలేటెడే మనకి అది. ఓకేనా? క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. యా, చేశారా అభిజ్ఞత్రి అండ్ శారద? మళ్ళీ ఒకసారి కరీం. చేశాను సార్, అయినా కూడా చూయించట్లేదు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ లో అది ట్యాక్స్ కోడ్స్ రావట్లేదు. ఓకే, సరే, నెక్స్ట్ కంపెనీ కోడ్ చేసేటప్పుడు వేరే చేయండి, అంతే కదా? మళ్ళీ ఒకసారి నీట్ గా. ఓకే, ఓకే ప్రాబ్లం. ఓకే. ప్రాసెస్ అంతా అర్థమైంది కదా? ప్రాసెస్ ఎలా అనేసి ఆ, మాక్సిమం తీసుకుంటుంది, బట్ మీరు ఎక్కడో ఒక చోట చిన్నది ఏదైనా చేసి ఉంటారు. నేను వీడియో చెప్పినట్టుగా ఉంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది. అంటే నిన్న మీరు కూడా చెక్ చేశారు కదా సార్, కరెక్ట్ గానే ఉంది మొత్తం. అవి కొత్తది తీసుకోండి, పేమెంట్ ఇన్వాయిస్ అనేది కొత్తది క్రియేట్ చేయండి. పాతది కొత్తవి కూడా క్రియేట్ చేశాను, అయినా కూడా రాలేదు. పాన్ నెంబర్ ఇవ్వడంలో కానీ కరెక్ట్ గా పాన్ నెంబర్ బ్యాక్ ఎండ్ లో ఇచ్చారా లేదా చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. ఓకే, మొత్తం నిన్న మళ్ళీ క్రియేట్ చేసి కొత్తవి మళ్ళీ అన్ని ఫస్ట్ నుంచి చెక్ చేంజ్ చేస్తూ వచ్చాను సార్, ఓకే, అయినా కూడా అవ్వలేదు. ఓకే, లెట్స్ ట్రై. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సెకండ్ కంపెనీ కోడ్ ఉంటుంది కదా, అదే ఒకసారి చెక్ చేయండి నీట్ గా. ఓకే, శారదా మీకు వచ్చిందమ్మా? శారదా? లేదు సార్, నాకు రాలేదు. అయితే నేను సెకండ్ కంపెనీ అదే కొంచెం దగ్గరలో ఉన్నాను. ఒక 2 డేస్ లో సెకండ్ కంపెనీ ట్రై చేసి చూస్తాను సార్. ఓకే, వస్తుంది, మాక్సిమం వస్తుందమ్మా. కొంచెం ప్రతిదీ కూడా కొంచెం నిదానంగా చెక్ చేయాలి. ఓకే, ఓకే, డన్. కొంచెం చూడండి, ట్రై చేయండి, తప్పలేదు. ఓకేనా? ఓకే సార్. డన్ గైస్. గైస్